దైవజనులకు వందనాలు. ఈరోజు ఎంతో ఆశీర్వాదములు అంటే దేవుని వాక్యాన్ని వినడం వల్ల మనకు ఎంతో ఆశీర్వాదములు. జీవితంలో ఆధ్యాత్మికంగా బలపడడానికి ఈ పునరుత్థాన దినాన్ని మనకి ఇచ్చాడు, ప్రసాదించినాడు. ఆ దేవాదేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7 గంటల నుంచి 9 వరకు ఆరాధన వర్షిప్ చేసి రావడం జరిగింది. దేవుడు చాలా రోజుల కింద వచ్చాడు. ఈరోజు నడిపించాడు బైక్ మీద సురక్షితంగా. ఆ దేవాదేవుడు నడిపించినందుకు వందనాలు. ఈరోజు మత్తయి డైరెక్ట్ వాక్యంగా మత్తయి సువార్త 5:6 చదవండి పిల్లరా దేవుని వాక్యాన్ని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6 వరకు. అడుగుడు మీకు ఇవ్వబడిన మాట, మత్తయి సువార్త అనే మాట కనపడుతుంది. ఎందుకు వచ్చిన 6వ అధ్యాయము 7వ అధ్యాయం. అడుగుడి మీకు ఇవ్వబడును, ప్రార్థించుకుందాం. ప్రేమల తండ్రి నీ పాదాలు కృప చూపండి. క్రీస్తు నామములో కొన్ని నిమిషాలు సాయం చేయమని యేసయ్య నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. పిల్లల క్రీస్తు పేరట వందనాలు. అందరికీ దైవజనం వందనాలు. స్త్రీలు పురుషులకు సంఘ పెద్దలకు వందనాలు. నేను ఎమ్మిగిన మా మెట్రికాలలో దేవుని సేవ జరిగిస్తూ 100 మంది అయినా 2 ముగ్గురైనా సంఘమే కాబట్టి మనము దేవుని నామాన్ని స్మరించాలా. 2 ఇచ్చినారులే నిర్లక్ష్యం లేదు కాబట్టి వర్షిప్